సో ఈ వీడియోలో హౌ మిషన్స్ అండర్స్టాండ్ అవర్ కాంటెక్స్ట్. అంటే హ్యూమన్స్, నేను ఫర్ ఎగ్జాంపుల్ రోజు యాపిల్ తినచ్చా అనే ఒక క్వశ్చన్ చాట్ జీపీటీని అడుగుతా. సో తినచ్చా అనే క్వశ్చన్ వస్తే యాక్చువల్గా యాపిల్ అంటే మనకి ఫ్రూట్ ఉంది, యాపిల్ కంపెనీ ఉంది కదా. సో ఏఐ ఈ డిఫరెన్సెస్ ఎలా తెలుస్తుంది, ఇతను ఫ్రూట్ గురించి అడుగుతున్నారు అని ఏఐకి ఎలా అర్థమవుతుంది? కాంటెక్స్ట్ అంటే అదేమో సందర్భం, ఇతను ఏ సిచ్యువేషన్లో అడుగుతున్నారు అని మిషన్స్ అనలైజ్ చేయగలదు. అది ఎలా అనేది అర్థం చేసుకుంటాం. ఓకే గైస్, సో ఏఐకి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకుంటే తప్పితే మీరు వీ కెనాట్ బిల్డ్ ఏఐ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో బై ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు యుల్ బి కేపబుల్ ఇనఫ్ టు బిల్డ్ ఏ ఏఐ టూల్. సో అందుకని ఇట్ విల్ టేక్ టైం, బీ పేషెన్స్, చాలా డైమెన్షన్స్ ఉంటాయి, అన్నీ చూడాలి మనం. ఓకే ఫైన్. సో నౌ హౌ మిషన్స్ అండర్స్టాండ్స్ అవర్ కాంటెక్స్ట్. నేను ఫ్రూట్ అడిగానా, కంపెనీ గురించి అడిగానా, మిషన్స్కి ఎలా తెలుస్తుందంటే ఎంబెడింగ్స్, వెక్టార్స్ డేటాబేసెస్ అని ఉంటాయి. వాట్ ఈస్ అన్ ఎంబెడింగ్, వాట్ ఈస్ వెక్టార్ అండ్ వాట్ ఈస్ వెక్టార్ డేటాబేసెస్? లెట్స్ అండర్స్టాండ్. రైట్, సో గైస్ ఈ ఫ్లో డయాగ్రామ్ చూస్తాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ క్వెరీ అనేది ఉంది. రైట్, క్వెరీ అంటే ఏందో ఒక క్వశ్చన్. అంటే నేను ఒక క్వశ్చన్ అడిగాను ఎవరిని, మిషన్, కన్సిడర్ ఎనీ మిషన్, చాట్ జీపీటీ ఆర్ ఎనీథింగ్. ఏమనంటే ఐ విల్ గో టు ద పార్క్ అని ఇచ్చాను. ఓకే, ఎలా అయితే ఇంతకుముందు యాపిల్ అనేది ఫ్రూటా లేకపోతే యాపిల్ అనేది కంపెనీ నన్ను ఎలా తెలుస్తుంది అంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటుంది మిషన్ ఎలా అనేది చూడాలి ఇప్పుడు. సో ఐ విల్ గో టు ద పార్క్ అని ఇచ్చినప్పుడు ఈ కంప్లీట్ క్వెరీ, ఓకే, న్యూమరికల్ రిప్రజెంటేషన్ అంటే న్యూమరికల్ వాల్యూస్లో రిప్రజెంటేషన్ చేస్తాం, దాన్ని ఎంబెడింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు సెంటెన్స్ ఎంబెడింగ్ అని ఒకటి ఉంది కదా, ఇది ఒక సెంటెన్స్. ఐ విల్ గో టు ద పార్క్ ఇస్ ఎ సెంటెన్స్. ఈ కంప్లీట్ సెంటెన్స్ని న్యూమరికల్ వాల్యూస్లో ఆ పైన చూసినట్లు 100134 సంథింగ్ లైక్ దిస్ ఇలా చూస్తున్నాం. సో ఇట్లా రిప్రజెంట్ చేసిన దాన్ని ఎంబెడింగ్ అంటాం. సో వన్ ఎంబెడింగ్ కదా, ఈ బాక్సెస్ ఇలా వచ్చాయి. సో ఇలా రిప్రజెంట్ చేసేదాన్ని అంటే ఒక సెంటెన్స్ని ఇలా రిప్రజెంట్ చేసేదాన్ని సెంటెన్స్ ఎంబెడింగ్ అంటాం. కానీ ఈ బాక్స్ బ్రాకెట్స్ ఉన్నాయి అంటే ఎక్కడో వీ హ్యావ్ ఏ ఫార్మాట్ ఆఫ్ స్టోరింగ్. రైట్, ఇలా ప్లేస్ చేసేదాన్ని అంటే ఏంటి అంటే వన్ ఎంబెడింగ్ని మనం ఏ వెక్టార్ అంటాం. సో దిస్ ఇస్ ఎ వెక్టార్ హ్యావింగ్ దిస్ సెంటెన్స్ ఎంబెడింగ్. ఓకే, అర్థమైందా? ఐ రిపీట్. సో మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ని న్యూమరికల్ వాల్యూస్లో రిప్రజెంట్ చేస్తాం, దాన్ని ఎంబెడింగ్ అంటాం. ఈ రిప్రజెంట్ చేసిన తర్వాత ఇలా ఒక ఫార్మేట్లో దాన్ని స్ట్రక్చర్ చేసి పెట్టాం, దాన్నే వెక్టార్ అంటాం. దట్స్ ఇప్పుడు ఇది ఈ సెంటెన్స్కి ఇట్లా చాలా అడుగుతాం కదా. సో మల్టిపుల్ క్వశ్చన్స్ అంతా అడుగుతాం కాబట్టి సో కలెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ వెక్టార్స్ అంటే గైస్ జస్ట్ అండర్స్టాండ్, ఇది మనం అడిగిన క్వశ్చన్కి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ న్యూమరికల్ ఫార్మాట్స్లో ఉన్న ఎలా ఉన్నా మిషన్స్కి ఇప్పుడు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ఆల్రెడీ ట్రైన్ అయి ఉండాలి. సో ఇలా ఆల్రెడీ మనం క్వరీ చేసిన తర్వాత వచ్చే ఒక వెక్టార్ని ఆల్రెడీ డేటా ట్రైన్ అయ్యి ఒక చోట ఎత్తిపెట్టుంది. అంటే ఒక్కొక్క వెక్టర్ అన్నాం కదా. సో ఆ ఒక్కొక్క వెక్టర్ కలెక్షన్ ఆఫ్ ఆల్ వెక్టర్స్ ఒక చోట స్టోర్ అయి ఉంటుంది, దాన్ని మనం వెక్టార్ డేటాబేసెస్ అంటాం. సో ఇప్పుడు ఎంబెడింగ్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, వెక్టార్ డేటాబేసెస్ ఏంటి అంటే అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే క్వరీ ఇచ్చిన తర్వాత ఐ విల్ గో టు ద పార్క్. సెంటెన్స్ ఎంబెడింగ్ అంటే ఏంటి, ఈ క్వరీని అంటే ఈ పర్టికులర్ ఇంగ్లీష్ ఫార్మాటెడ్ సెంటెన్స్ని న్యూమరిక్ ఫార్మాట్లో మార్చేదాన్ని కన్వర్ట్ చేసేదాన్ని ఎంబెడింగ్ అంటాం. వన్ ఎంబెడింగ్ని ఇట్లా స్ట్రక్చర్డ్ దీంట్లో ఫార్మాట్లో పెట్టుకునే దాన్ని వెక్టార్ అంటాం. అన్ని వెక్టార్స్ కలెక్ట్ చేసి ఎక్కడో ఒక చోట స్టోర్ చేస్తుంటుంది, వెక్టార్ డేటాబేసెస్ అంటాం. సో నౌ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ సో మిషన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, అది మనం డిస్కస్ కూడా చేసాం కదా. వాట్ ఈస్ ఎంఎల్ అంటే మిషన్స్ ట్రైన్ అయ్యేటప్పుడే మల్టిపుల్ లెర్నింగ్స్కి వెక్టార్స్ని అంటే వెక్టార్ ఇక్కడ మనం ఇట్లా వర్టికల్గా పెట్టామమ్మా. ఓకే, జస్ట్ 1 సెకండ్. సో యా ఓకే యా ఇక్కడ ఇలా పెట్టాం కదా. సో ఓకే
ఆల్రైట్, ఇలా పెట్టాం వెక్టార్ని, ఇలా ఇలా ఇట్స్ నాట్ క్లికింగ్. ఓకే, గుడ్. ఇలా పెట్టాం వెక్టార్ని కదా, రైట్. ఇది హారిజాంటల్ గా చూపించాం, మనం వర్టికల్ గా కూడా పెట్టచ్చు యాక్చువల్లీ. ఓకే, ఇలా ది వెక్టర్. సో ఈ కలెక్షన్ ఆఫ్ ఆల్ వెక్టర్స్ ఇన్ ఏ వెక్టార్ డేటాబేసెస్ కదా. సో ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇది మిషన్స్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. మిషన్స్ నేర్చుకుంటాయి, ట్రైన్ అవుతాయి కదా, అప్పుడే మల్టిపుల్ రిక్వైర్మెంట్స్కి మొత్తం మిషన్ ట్రైన్ అయ్యేటప్పుడు నేర్చుకునేటప్పుడే మల్టిపుల్ దీనికి వెక్టార్స్ తీసుకొని ఆల్రెడీ కలెక్ట్ చేసుకుని వెక్టార్ డేటాబేసెస్లో పెట్టుకుని ఉంటుంది మిషన్. ఓకే, ఫైన్. నా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదే ఇంతకుముందు చెప్పినట్టు ఎంబెడింగ్స్ అంటే కన్వర్ట్స్ డేటా, టెక్స్ట్, ఇమేజెస్, వీటిని ఇమేజ్ కూడా గైస్, ఇమేజెస్, వీడియోస్, ఎనీథింగ్ సర్చ్ న్యూమరిక్ ఫార్మేట్లో మార్చడం, ఈ ప్రాసెస్ని, దీన్ని ఒక ఎంబెడింగ్ అంటాం. వన్ ఎంబెడింగే ఒక వెక్టార్. సో ఈ వెక్టార్స్ అన్ని స్టోర్ అయ్యే ఒక ఏరియా వెక్టార్ డేటాబేసెస్. నౌ ద ఇంపార్టెంట్ కోర్ ఏరియా ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాం. ఎంబెడింగ్, వెక్టార్ డేటాబేసెస్. కానీ నౌ ఎగ్జాక్ట్లీ ప్రాక్టికాలిటీలో దిగుదాం. ఐ విల్ గో టు ద పార్క్ అనే క్వశ్చన్ నేను అడుగుతాను. అదే బేసిక్గా మనం ఐ విల్ పార్క్ మై వెహికల్. యాక్చువల్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ పార్క్ ఒక మీనింగ్ ఉంది, ఇక్కడ పార్క్ ఒక మీనింగ్ ఉంది కదా. కాంటెక్స్ట్ అనేది అదే. కాంటెక్స్ట్ అంటే ఏంటంటే సందర్భం. అసలు ఇతను ఏ సందర్భంలో పార్క్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇది ప్లేస్ అయిపోయింది, ఇక్కడ ఇది యాక్షన్ అయిపోయింది, కరెక్టా? ఐ విల్ పార్క్ మై వెహికల్ అంటే వెహికల్ని పార్క్ చేయడం అదొక యాక్షన్. ఐ విల్ గో టు ద పార్క్ అంటే పార్క్ వెళ్ళడం, ఒక ప్లేస్కి వెళ్ళడం. సో ఈ కాంటెక్స్ని ఇది ఎలా అనలైజ్ చేస్తుంది అనేది బిగ్ క్వశ్చన్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎంబెడింగ్స్, వెక్టార్ డేటాబేసెస్. నౌ ఎలా అయితే మిషన్స్ ట్రైన్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఇస్ ఫ్రూట్, దానికి ఒక వెక్టార్ సేవ్ చేసుకొని, వెక్టార్ క్రియేట్ చేసి తయారు చేసుకొని మిషన్స్ ఆల్రెడీ వెక్టార్ డీబీస్లో ప్లేస్ చేసేసి ఉంటాయి ఆల్రెడీ. ఓకే, సో ఎప్పుడైతే మనం ఐ విల్ గో టు ద పార్క్ అని ఇచ్చామో ఇది నేను క్వెరీ చేస్తుంది. ఓకే, ఐ విల్ గో టు ద పార్క్ టుడే, ఫర్ ఎగ్జాంపుల్. అంటే నేను ఇక్కడ షార్ట్గా పెట్టాము, ఐ విల్ గో టు ద పార్క్ టుడే, ఈజ్ ద వెదర్ సూటబుల్, ఓకే, విత్ సమ్ సన్నీ ఎన్వైరన్మెంట్, బాగా ఎండ అలా ఉందా అనేది ఏదో ఒక క్వశ్చన్ ఇస్తా. ఇక్కడ దీన్ని క్వరీ వెక్టర్ అంటాం. ఎందుకు అంటే ఈ సెంటెన్స్ని కూడా ఇట్లే ఒక వెక్టార్లో ఇలా అయినా ఎలా అన్నా పెట్టచ్చు, మీరు వెక్టార్లో కన్వర్ట్ చేస్తుంది. దీన్ని క్వరీ వెక్టర్ అంటాం. ఇప్పుడు మోస్ట్ థింగ్ అసలు ఎలా ఈ కాంటెక్స్ట్ అంటే సందర్భాన్ని అర్థం చేసుకుంటుంది. ఓ ఇక్కడ పార్క్ అంటే ఇది ప్లేసు, ఓకే ఇక్కడ పార్క్ అంటే ఇది యాక్షన్, పార్క్ మై వెహికల్ అంటే ఇది యాక్షన్, ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్ అంటే ఇది ప్లేస్ అని మనం క్వరీ ఇచ్చిన తర్వాత ఆ క్వరీని కూడా క్వరీ వెక్టార్గా కన్వర్ట్ చేస్తుంది. క్వరీ వెక్టర్ అంటే మనం అడిగిన క్వశ్చన్ని న్యూమరిక్ వాల్యూస్లో కన్వర్ట్ చేసి అది ఆ ఫార్మాట్లో పెట్టుకుంటుంది. ఆల్రెడీ వెక్టార్ డిబిలో వెక్టార్స్ ఉన్నాయి కదా చాలా, ఆ వెక్టార్స్తో కంపారిజన్ అనేది, ఓకే, జస్ట్ ఎ మూమెంట్. ఓకే, ఆ వెక్టార్స్తో కంపారిజన్ అనేది చేస్తుంది మిషన్స్. ఏమనంటే ఆల్రెడీ వెక్టార్ డేటాబేసెస్లో ఉండే వెక్టార్స్ని ఈ క్వరీ వెక్టార్ని కంపేర్ చేస్తుంది. ఎలా చేస్తుంది? ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇవన్నీ ఏంటి అంటే ఇది మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అని ఉంటారు కదా, వాళ్ళు డ్యూరింగ్ ద ప్రాసెస్, ఓకే, అంటే మిషన్స్ ట్రైన్ అయ్యేటప్పుడు దే విల్ గివ్ సర్టన్ పారామీటర్స్ అనమాట. ఓకే, సో రిలేటెడ్ టు లొకేషన్ అంటే మన క్వరీ బేస్ చేసుకుని ఇదే ఇవన్నీ కన్సిడర్ అయిపోతాయి. ఓకే, ఫైన్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ గో టు ద పార్క్ అంటే ఖచ్చితంగా ఇక్కడ పార్క్ ప్లేస్, నెక్స్ట్ పార్క్ మై వెహికల్ అంటే ఇక్కడ పార్క్ యాక్షన్, నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ ద పార్క్ అంటే ఇక్కడ ఖచ్చితంగా పార్క్ మళ్ళీ ప్లేస్. సో ఇది ఎలా చేస్తుందంటే ఇట్లా ఇవన్నీ ఇప్పుడు వెక్టార్, ఇదొక వెక్టార్, మీకు ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్. ఓకే, సో 3 వెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ రిలేటెడ్ టు లొకేషనా, ఓకే, దానికి సమ్ న్యూమరిక్ వాల్యూ ఉంది. రిలేటెడ్ టు యాక్షన్, రిలేటెడ్ టు వెహికల్. ఇప్పుడు ఇక్కడ చూస్తే గో టు ద పార్క్ అంటే రిలేటెడ్ టు వెహికల్ అంటే ఇక్కడ కాదని ఉంది, ఇక్కడ కాదని ఉంది, రైట్, కానీ ఇక్కడ అవునని ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ వెహికలే కదా. ఆల్రైట్, ఇంకోటి రిలేటెడ్ టు లొకేషన్ అంటే కరెక్ట్, ఇక్కడ పార్క్ ఉంది, ఇక్కడ లొకేషన్ ఉంది, ఇక్కడ లొకేషన్ కరెక్ట్గా ఉంది. ఇట్లా కొన్ని వాల్యూస్లో డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే
ఈ పర్టికులర్ వెక్టారే డిఫరెంట్ ఉంది, ఈ రెండు మ్యాప్ అయినాయి. సో ఇలా కంపేర్ చేసి ఓకే ఇది ఖచ్చితంగా ప్లేస్, అంటే ఇది మన క్వరీ వెక్టార్. ఓకే, ఇది ఆల్రెడీ వెక్టార్ డేటాబేసెస్లో ఉండే ఒక వెక్టార్. ఈ రెండింటిని కంపేర్ చేసి అంటే మల్టిపుల్ కంపారిజన్స్ చేసి ఓకే దీన్ని ఎలిమినేట్ చేసి ఇదే కరెక్ట్ అంటే ఏది అంటే పార్క్ ఇస్ ద basically it's a place, it's not a image of the park, image of the car. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తాం. సో ఇక్కడ ఇమేజ్ ఆఫ్ ద పార్క్ రిలేట్ అయింది, ఇమేజ్ ఆఫ్ ద కార్ అంటే వెహికల్ కదా, ఆ దానికి దీనికి అసలు లేదు. ఆ ప్రాబిలిటీ మీరు చూస్తే వెరీ రిలేటెడ్ 0.95 ఉంది, ఇక్కడ 0.12 ఉంది. ఓకే, దీన్ని ఈ ప్రాసెస్ని యాక్చువల్లీ అంటే ఈ కంపారిజన్స్ చేసి వెక్టార్ డేటాబేసెస్లో ఉండే వెక్టార్స్ని మన క్వరీ వెక్టార్ని కంపేర్ చేసి చేస్తాం కదా, దీన్ని సిమిలారిటీ సర్చ్ అనే ప్రాసెస్ అంటారు. దాంట్లో కొసైన్ సిమిలారిటీ అని ఒకటి ఉంది, దాని ద్వారా ఈ బేసికలీ ఈ పర్టికులర్ మెట్రిక్స్ తీసుకొని మిషన్స్ సో మన కాంటెక్స్ని అర్థం చేసుకుంటాయి. దిస్ ఇస్ హౌ హ్యూమన్స్ చెప్పేది మిషన్స్కి అర్థమవుతుంది. ఓకే ఫైన్ గైస్, సో థ్యాంక్ యూ సో మచ్.